మరికొద్ది సేపట్లో జరగబోయే ఫైనల్స్ లో యాంథనీ అండ్ గణేష్ పోటీ పడబోతున్నారు. సో గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Now this is the time for Ganesh Group. Rock and roll is all what I say. Koru kundi sathinche say, let's get on the floor and say adios samba. Do the is what I say. Neeku nachinadi chese say, let's begin the bang and say adios samba. Sarikottaga uvettuga chelaregi chindulesaina suti mettaga gammattuga gamakalu andukona. Sarikottaga uvettuga chelaregi chindulesaina suti mettaga gammattuga gamakalu andukona. Check it out, my hands and my feet and boogie woogie toogie style and dance and I make you tap and clap and rock it on and say na 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 na. Check it out, my hands and my feet and boogie woogie toogie style and dance and I make you tap and clap and rock it on and say na 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 na. The winner is Mr. Ganesh. Yes! అమెరికాలో ఉండే మైకేల్ జాక్సన్ వెస్టర్న్ డాన్స్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాగే ఇండియన్స్ టాలెంట్ కూడా ప్రపంచం మొత్తం తెలియాలి. అది నా ద్వారా. అంత పెద్ద రేంజ్కి వెళ్ళాలంటే మీరు చాలా కష్టపడాలనుకుంటా. డాన్స్ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డాక్టర్, ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది. దానికి నన్ను పడుకోబెట్టేలా నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళాలి. నా కాళ్ళు నా కాళ్ళు నా కాళ్ళే పోయే నా కాళ్ళే పోయే గణేష్ సార్ సార్ మన ఆపోజిట్ వాడికి కాళ్ళు పోయాయి. ఏంటి? అదే సార్, ఆ గణేష్ గారికి యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోయాయి. చూడండి సార్. పోయాడు, అయిపోయాడు. అన్నయ్య, స్పాన్సర్స్ కింద వెయిట్ చేస్తున్నారు. ఇందులో సంతకం చేయమన్నారు. అందరికీ నమస్కారం. నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. 1 మినిట్. ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు షోని? రోజు పిచ్చి వాళ్ళ మాట్లాడకరా. మనం డాన్స్ స్కూల్లో పనిచేస్తున్న విషయం మర్చిపోతున్నావా? మాస్టర్ చూసారంటే మన కొట్టి పనిలోంచి తీసేస్తారు. రే రే రే, నేను ఎప్పుడో ఒక రోజు పెద్ద రేంజ్కి వస్తాను. అప్పుడు నా షో చూడడానికి కూడా చాలా మంది వస్తారు. ఏం చేస్తున్నారు? డాన్స్ వచ్చి పని చేస్తున్నావు అండి. పాప పని చేస్తున్నావు. రే, మాస్టర్ చెప్తున్నారు కదా ఎప్పుడు షో గురించి బాబు పని చేయరా. రే, స్టూడెంట్స్ వస్తున్నారు, ఇవన్నీ తీసి. నమస్కారం అన్నా, నిన్న బైక్ మీద అమ్మాయి వెళ్తున్నావు, నేను చూసా. సినిమాకా? కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సుభాష్. ఐఎమ్ రవి, స్టార్ హోటల్ మేనేజర్ని. మా హోటల్లో మీరు డాన్స్ ప్రోగ్రామ్ చేయాలి ఇప్పుడే, అర్జెంటుగా. టైం లేదు, ఏమనుకోవద్దు. ఓకే, అలాగే చేద్దాం. మీకు ఏ టైప్ డాన్స్ కావాలి? బ్రేక్ డాన్స్, రాక్ అండ్ రోల్,
హిప్ హాప్ సాల్సా. నో, మంచి ఆంధ్ర ఫోక్. సార్ వాట్ ఫోక్? యా, మీరు వచ్చేటప్పుడు బయట బోర్డు చూడలేదా? అది కాదు సార్, సారీ, బయలుదేరండి ప్లీజ్. అది కాదు సార్, ప్లీజ్. ఐఎమ్ సారీ, క్లాస్కి టైం అవుతుంది ప్లీజ్. సార్ 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 నమస్కారం సార్. సార్ ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్, మేము కూడా డాన్సర్లమే సార్. అవును సార్. మీరు డాన్సర్లా? సార్ అద్దాలు తుడుస్తున్నాం అనుకోవద్దు సార్, మాకు టైం రాలేదు సార్. మీరు మాకు ఈ ఛాన్స్ ఇచ్చారంటే మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. సార్ నా పేరు రాఘవ, వీడి పేరు శివ. నమస్తే సార్. వీడు కిరణ్. నమస్తే సార్. వాడు సీను. నమస్తే సార్. వాడు భాష సార్, మెకానిక్. మగోడు సార్, కానీ డాన్స్ మాత్రం భలే చేస్తాడు సార్. ఏంటయ్యా, ఒక పక్క మెకానిక్ అంటారు, మరో పక్క డాన్స్ నేర్చుకున్నాం అంటారు. ఇంతకీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువు ఎవరు? మా గురువా సార్, ఈ మధ్య హైదరాబాద్ లో యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి కదా సార్. ఓ గణేష్, ఆయన నేర్పించారా? ఆయన నేర్పించలేదు సార్, ఆయన గురువుగా అనుకుని ఫోటో పెట్టుకుని మేమే నేర్చుకున్నాం సార్. ఏంటయ్యా మీరు చెప్పేది? సార్ మాకు డబ్బులు కూడా అవసరం లేదు సార్. మా డాన్స్ చూసి 10 మంది క్లాప్స్ కొడితే అంతే చాలు సార్. ఈ ఛాన్స్ మాకు ఇవ్వండి సార్. సార్ ఇప్పుడే సార్ మేము ఫ్రీగా దొరుకుతాం, ఇంకో 1 year తర్వాత దొరకం. డాన్స్ బేబీ డాన్స్ కి అప్లై చేసాం, అది వచ్చిందనుకోండి టీవీ నుంచి సినిమా పెద్ద స్టార్స్ అయిపోతాం. మీరు చెప్పేది ఎలా నమ్మాలి? సార్ మీరు ఏంటి సార్ నమ్మట్లేదు? రే మేము ఇక్కడే డాన్స్ చేసి చూపిస్తాం, చూడండి సార్. రండి. మన అమ్మాయికి అమెరికా సంబంధం చేశాం కదా, ఆయన ఫ్రెండ్స్ వీళ్ళ కోసం వెస్టర్న్ డాన్స్ అరేంజ్ చేస్తే వీళ్ళేమో ఆంధ్ర ఫోక్ కావాలన్నారయ్యా. మరి మనం అరేంజ్ చేయాలి కదా. కరెక్టే కదా. అందుకే ఎవరినైనా తీసుకురమ్మని పంపించాను. వచ్చేసాను సార్. సుభాష్, వాళ్ళు దొరికారా? దొరికారు సార్. అరుగుండి సార్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఏంటి మనోడు ఇస్తాడనుకుంటే శ్లోకం పాడుతున్నాడేంటి? అతను ఫస్ట్ అలాగే స్టార్ట్ చేస్తాడు సార్. అమెరికా చూసినా, ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా ఈడ చూసినా యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్, నాటుకొట్టుడు బీట్, దుమ్ము రేపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే నాటు స్టైలే, వేసే స్టెప్పే స్టైలే, స్టైల్ బేబీ జిందాబాద్. స్టైలే అదిరే స్టైలే, ఇది అందరి స్టైలే. సారే జహా సే అచ్చా. ఎవడరా నువ్వు? ఇండియన్ అంటే మేము ఇండియన్స్ కాదా? అలా నడుచుకోవద్దు అంటున్నాను నాన్న. ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేశారంట, పాపం కాలేజ్ కొట్టడానికే భయపడుతుంది. చేయకండి, చెప్పేశారుగా. సార్ సార్ సార్, ఇప్పుడే చెప్పాను కదా. మేము ర్యాగింగ్ చేయడం నువ్వు చూడలేదు కదరా, ఇప్పుడు చూడు. నా మాట్లాడుతున్నప్పుడు ఏంటన్నా వద్దనా? చూడు. ఏయ్, అన్నా నా గురించి నీకు తెలియదన్నా? ఏంట్రా నీ గురించి తెలిసేది? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని. ఎవడి కొడుకు అయితే నాకేంట్రా? నా బ్యాక్గ్రౌండ్ చెప్పానంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్తావు, చూస్తావా? చెప్పాను కదమ్మా. ఏంట్రా నిన్ను కొడితే ఆయన వస్తారా? నిన్ను కొట్టడానికి అన్నయ్య రావాలా? నేను చాలు. వదలండ్రా, ముందర తాగరా. ర్యాగింగ్ చేస్తున్నారా మీరు? సిస్టర్ వెళ్ళమ్మా. కమిన్. సారీ అడగండి రా. సారీ సారీ సారీ. ఓకే కమాన్. నెక్స్ట్ అడిగా నన్ను ఎవరో కింద పట్టుకొని లాగేస్తున్నారు. I did it again. I made you believe we're more than just friends. Oh baby, it might seem like a crush. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, కాఫీ తాగండి.
ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. సోక్. తప్పుకో. శాంతి. ఏమిటా ఇది? చంద్రముఖి, రజని, లక లక లక. మెల్లగా చెప్పు. లక 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 లక. ఇద్దరూ ఒకే కాలేజ్, పైగా 3 years గా లవ్. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలరా? ఎప్పుడు అబ్బాయిలే చెప్పాలా, అమ్మాయిలు చెప్పకూడదా? వాడికి ఈగో. రేపు పెళ్ళయ్యాక నేనా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది, నువ్వే వచ్చి చెప్పావు అనడానికి. అందుకే వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అంతవరకు నేను చెప్పను. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు రాఘవ ఐ మీన్ మిస్టర్ చిరు డాన్స్ చేయబోతున్నాడు. అందరూ ముందుకొచ్చి కూర్చోండి. కమాన్ కమాన్. సూపర్, థ్యాంక్స్ అండి. డాన్స్ చేయి. నేను డాన్స్ చేయడం మాస్టర్ చూసారంటే నన్ను కొట్టి పనిలోంచి తీసేస్తారు. మాస్టర్ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. 1 hour కాదు, ఇప్పుడే వచ్చేస్తారు. నేను డాన్స్ చెయ్యను. ఇప్పుడు కూడా చేస్తా. గుడ్. కానీ ఒకటి, నేను పని చేస్తున్నట్టే డాన్స్ చేస్తా. అప్పుడే మాస్టర్ వచ్చినా అడ్జస్ట్ అయిపోద్ది. సరే. ఇంకొకటి, మా అన్నయ్య చిరుగారు సాంగ్ వేస్తే చేస్తా. ఏ సినిమా? రిచావుడు రుప్పుతే రామస్తానా. ఓకే, అది వెస్టర్న్ సాంగ్ రా, నీకు ఫోక్ డాన్సే కదా వచ్చు. ఓకే కాదన్నా, వెస్టర్న్ కూడా ఆడతాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడన్నా. చూడండి. మ్యూజిక్. ఆల్ రైట్. Yeah. Come on, baby. Come on, baby. Oh. One more time, beautiful. Chick chocolate, shock chocolate, jam jackpot. Tit for tat, shoot at sight, sweet cockpit. Chick chocolate, shock chocolate, jam jackpot. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त है ना. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. काटे सुकुंदा में गिल्ली कच्चा. నీటే సుకోరాదా, ముద్దు ముంజా. దగ్గరైతే సిగ్గుపుట్ట, దూరమైతే అగ్గిపెట్ట, ఇద్దరైతే నిద్రైట. హత్తు పెర హత్తు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అద్దరై అల్లరట్ట. रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే వస్తానా, చెప్పులన్నీ ఇస్తానా. All right, bum chicky bum baby. Hey, come on, beautiful baby. Wow. Hey, shake, Bella, shake. Come on. ఏయ్, స్టిక్ తీసుకో. ఇవ్వండి. రాఘవ, come on. మాస్టర్. డాన్స్ చేయి. ఏయ్, రాఘవ, అచ్చో, ఉండండి. డాన్స్ చేయి. మాస్టర్. ఎరా, అమ్మాయిని కవర్ చేయడానికి వచ్చావా? ఆ రోజేమో అమ్మాయికి జిప్ పెట్టావు, ఈ రోజేమో అమ్మాయితో డాన్స్ చేస్తున్నావు. వీళ్ళందరినీ తీసుకెళ్లి సపరేట్ గా డాన్స్ స్కూల్ పెడదాం అనుకుంటున్నావా? ఇడియట్. పో, పోరా, ఇక నీకు పని లేదు. పో. మాస్టర్ ప్లీజ్ ప్లీజ్ Hey, మాస్టర్ get out. క్షమించండి మాస్టర్. కాళ్ళ మీద పడవసరం లేదు. లేవు, లేవు. మాస్టర్ నన్ను పనులు తీసేయండి మాస్టర్. వీడికి support ఆ? కావాలంటే అలా చేయలేదు మాస్టర్. ఏయ్, మీరిద్దరూ అమ్మాయి పక్కకు రావాల్సిన లేదు. కావాలంటే ఉండరా. మాస్టర్. రేపటి నుంచి కానీ ఇక్కడ కనపడ్డారో కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తాను. మాస్టర్ మీరు మాస్టర్ చెప్పాలి. దేవుడా. సార్. ఓ రాఘవ, మీరా? రండి రండి సార్, ఏంటి సార్? రండి రండి, కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి.
సార్ ఎందుకు సార్ మాకు భోజనం పెడుతున్నారు? ఫస్ట్ ఫోన్ చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంట్రా ఏం తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా భోజనం పెడతాడు? భోజనం పెట్టి మరీ కొడతాడేమో. నైట్ కూడా భోంచలేదు. ఓ 2 డేస్కి కుమ్మేయండి సార్. కింద షెడ్ ఖాళీగా ఉంది కదా, అది క్లీన్ చేసి డాన్స్ స్కూల్ పెట్టుకుందాం. వద్దు, ఇప్పుడు నువ్వు చేస్తున్న గొడవగా నాకు చెవులోంచి రక్తం వస్తుంది, పైగా డాన్స్ ఒకటా? వద్దు సార్ మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. అది నా ఒక్కడిది కాదయ్యా, ఫ్లాష్ లో మిగతా వాళ్ళు పిచ్చు, అప్పుడు చూస్తాను. ఎవరు? నమస్కారం అమ్మా. కింద షెడ్ లో డాన్స్ స్కూల్ పెట్టుకుని మీ పిల్లలందరికీ నేర్పిస్తాం. ఏంటి నువ్వు నేర్పేది? కుప్పిగంతులా? నువ్వే నేర్పక్కర్లేదు, వెళ్ళ. మీరు డాన్స్ నేర్పుతారా? మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? వెళ్ళండి. డాన్స్ అంటే డాన్స్. ఒక్కరికి కూడా మనసాక్షి లేదురా. ఈ షెడ్ ఖాళీగానే ఉంది కదా, మనకిస్తే ఏం పోతుందిరా? రేయ్, ఇందులో వాళ్ళ తప్పే ఉందిరా. మనలో ఉన్న కళేంటో వాళ్ళకి తెలీదు. తెలిస్తే అలా మాట్లాడరు. వాళ్ళకి మనమేంటో చూపిద్దాం. రేయ్, వెళ్ళ డ్రమ్స్ తీసురా. ఎదలో ఏవో వ్యధలే ఉన్నా పెదవే చిందే నవ్వుల వాన. చెరిమి కోరుతూ మనవి చాటుతూ నిలబడే నిలా తమరి ముంగిట. మీ కొండంత అండింక వెన్నంటి మాకుంటే కళకు తళుకు లావుతాం. రాఘవ, చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో వాళ్ళు ముందుకొచ్చారు. మేమే చిన్న మనసుతో చీకొట్టాం. మమ్మల్ని క్షమించు బాబు. అంత మాట అనకండి సార్. రాఘవ, మీ 5గురిలో ఇంత కళ ఉందని మేము అనుకోలేదు. ఇదిగో నా పెన్షన్ డబ్బులు ఇస్తాను, తీసుకుంటావా? నీ స్కూల్ పెయింటింగ్కు పనికొస్తుంది. తీసుకో నాయనా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. రాఘవా, ఇదిగో నువ్వు ఇచ్చిన వడ్డీ డబ్బు నువ్వే ఉంచుకో. అవును రాఘవ, లైఫ్లో నువ్వు పెద్ద రేంజ్కి వస్తావు, అప్పుడు నేను అడిగి తీసుకుంటాను. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గా అందరి తరఫున నేను చెప్తున్నాను, నువ్వు ఆ షెడ్ లో డాన్స్ స్కూల్ పెట్టుకో. మనం ప్రాక్టీస్ చేయడానికి ఎంత పెద్ద ప్లేసో. తొందరగా కానీ రాఘవా, నేను మళ్ళీ మీటింగ్ వెళ్ళాలి. ఏ మీటింగ్? యోగా మీటింగ్. బామ్మగారు ఇట్రండి. రే, శృతి ఇంకా రాలేదురా. వస్తుంది లేరా, పర్లేదు, మీరు కట్ చేయండి. రాఘవ, నీ డాన్స్ స్కూల్ సక్సెస్. ఎలాగా? సారీ ట్రాఫిక్ లో కొంచెం లేట్ అయింది. డాన్స్ క్లాస్ చాలా బాగుంది. ఎగ్జామ్స్ తర్వాత నేను కూడా డెఫినెట్ గా వస్తాను. వస్తారా? నిజంగా వస్తారా? వస్తారు. సరే, చిన్న గిఫ్ట్. నాకు టైం అయింది, నేను వెళ్తున్నాను. రాఘవ, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. బాయ్. అయ్యో అందరూ కోట్ సూట్ వేసుకొని వస్తారను, ఒక్కరు కూడా కోట్ సూట్ వేసుకొని రాలేదు. నేను జోకర్ లా ఉన్నా. డిఫరెంట్ గా తెలియాలి. అవును, అందుకే చేసాం. ఓ, స్నేహం అంటే హీతేరా. ఎందుకు లేట్? కోటా? ఆటో కొంచెం లేట్ అయింది. సరే కూర్చో. అచ్చో హీరోలా ఉన్నావు. మీరు ఒప్పుకుంటే హీరో, లేకపోతే జీరో. ఏమన్నావు? ఏం లేదండి, ఫస్ట్ టైం వేసుకున్నాను. డ్రెస్ బాగుందా? చాలా బాగుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అండి.
ఎక్స్క్యూజ్ మీ బెరర్ రేయ్ చూసారా మొన్న మనల్ని కొట్టాడే వాడు సూపర్ ఫిగర్ తో వచ్చాడ్రా. దొరికాడ్రా. రే మొన్న వాడు స్ప్రింగ్ లాగా వంగి వంగి కొట్టింది అప్పుడే మర్చిపోయావా? రేయ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అమ్మాయితో వచ్చినప్పుడు కొట్టడరా, ఎందుకంటే అమ్మాయి రౌడీ అనుకుని వెళ్ళిపోద్దన్న భయం. కరెక్ట్ గా దొరికాడు. రండి ఎరా. వీళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? అన్నా మీరు ఫైట్ చేయడానికి వచ్చారు అర్థమైంది. ఇప్పుడు వద్దన్నా, తర్వాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అక్కడికి వస్తే నువ్వు కొడతావు కదా, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. అందరూ కూర్చోండి. కూర్చో కూర్చో. మిమ్మల్ని ఎవరిని ఏమి చెయ్యం. కూర్చోండి రా. మన రాగుని కొడుతున్నారా? వెళ్ళి కాపాడు. ట్యూబ్లైట్ కూర్చో. వాళ్ళని దెబ్బలు కొడుతుంటే మీరు ఒక్క దెబ్బ కూడా కొట్టలేరా? ఆ అమ్మాయితో వస్తే ఏం కొడతామండి? ఏంట్రా ఇప్పుడు కొట్టలేవా? ఆ రోజు తెగరెచ్చిపోయావు. డాన్స్ దెబ్బ ఫైట్ రావా? వాళ్ళన్ని దెబ్బలు కొడుతుంటే నువ్వు ఒక్క దెబ్బ కొట్టలేవా? ఏంటి? ఒక్క దెబ్బ కూడా కొట్టలేవా? కొడితే మీకు ఇష్టమా? ఆ, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. మీకు డాన్స్ అంటే ఇష్టం కదా? డాన్స్ ఫైట్ రెండు కలిపి కొడతా. అక్కడికి వెళ్ళి కూర్చొని కూల్ డ్రింక్ తాగండి. అన్నా మీరెందుకు ఆపారు? స్టార్ట్ చేయండి. రేయ్ రండ్రా. చాలా బాగా చేసావు. సూపర్. కూర్చో కూర్చో కూర్చో. నువ్వు డాన్స్ బాగా చేస్తావు అనుకున్నాను, ఫైట్స్ బాగా చేసావు. థ్యాంక్స్ అండి. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. సెల్ ఏమంటే గిఫ్ట్లు ఏమి వద్దండి నాకు. నీతో మాట్లాడాలంటే నీకు ఫోన్ లేదు, అందుకే నీకోసం సెల్ ఫోన్ తీసుకొచ్చాను. వద్దండి. నేనిచ్చిన తీసుకోవా? వద్దండి ప్లీజ్ తీసుకో. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అవును నాకేదో చెప్పాలన్నావు. అదండి చెప్పు. అది నేను మంచిది తాగుతాను. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్తానండి. చెప్పు. అది నేను చెప్పేరా. ఏంటి? ఈరోజు ఏం వారం అండి? బుధవారం. నాకు గురువారం సెంటిమెంట్ అండి. రేపు వచ్చి చెప్తానండి. సరే వస్తానండి. బాయ్ రాఘవా. See you soon. I miss you. బాయ్ రాఘవా. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆపు. అయినా ఇదేం బాలేదు. నా డ్రెస్సా? నువ్వు చేసేదేం బాలేదు. ఏం చేశావు? నువ్వు వాడితో క్లోజ్ గా ఉంటే నాకు ఇక్కడ ఏదో అవుతుంది. ఏమవుతుంది? ఏదో అవుతుంది. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? కారణం చెప్పాలి కదా. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తున్నావా? అబ్బో సిగ్గా. ఈ మాట నీతో చెప్పించాలని ఇన్ని డ్రామాలు ఆడాను. డ్రామా బాగుందా? చాలా బాగుంది. మన డాన్స్ స్కూల్ పడగొట్టేస్తున్నారా? ఆ షెడ్ కూడా కంప్లీట్ గా ఎందుకు సార్ మన డాన్స్ స్కూల్ పడగొడుతున్నారు? ఒక్కోడికి ఒక్కొక్కసారి చెప్పాలా? వెళ్ళవా వెళ్ళి అక్కడ అడుగు. సార్ సార్ ఎందుకు సార్ ఇవన్నీ పడగొడుతున్నారు? రోడ్డు పెద్ద చేస్తున్నారంట, అందుకని అడ్డవచ్చిన పగలగొట్టేస్తున్నారు. కార్పొరేషన్ ఇది మీకు సంబంధించిన ప్లేస్ అని చెప్పారు కదా సార్. మేము అలాగే నమ్మేవయ్యా, కానీ మమ్మల్ని అందరినీ మోసం చేశాడు ఆ బిల్డర్. పడగొడుతున్నారా? ప్లీజ్ సార్ పడగొట్టద్దు సార్. ఏం చేయమంటావా? ఇది గవర్నమెంట్ ఆర్డర్. మేమేం చేయలేము. ప్రాణం సార్. ఏమండి ఏంటయ్యా? ఇక్కడ రాఘవ ఎవరండి? అదిగో అక్కడ కూర్చున్నాడు. ఆయనకి డాన్స్ బేబీ డాన్స్ నుంచి లెటర్ వచ్చిందండి. పర్లేదు నాకు ఇవ్వండి. వాళ్ళకి చదువు రాదు, నేనే చదివి వినిపించాలి. ఏ రాఘవ, మీ డాన్స్ స్కూల్ కూలగొట్టారని మీరేం బాధపడక్కర్లేదు. మీరు డాన్స్ బేబీ డాన్స్కి సెలెక్ట్ అయ్యారయ్యా. ఇదిగో లెటరు.
డాన్స్ బేబీ డాన్స్ సెలెక్ట్ అయ్యాను. నేనే గెలవాలని నన్ను దీవించమ్మా. మాస్టర్, మేము డాన్స్ బేబీ డాన్స్కి సెలెక్ట్ అయ్యాం. మేమే గెలవాలి. దానికి మీ ఆశీర్వాదం మాకు కావాలి. గణేష్, ఇప్పుడు నేను ఎలా డాన్స్ చేస్తున్నా? నువ్వు కూడా చేయగలవా? ఇది చెయ్యి 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 చెయ్యి. కాళ్ళు బయట పెట్టు, బయట పెట్టిన అలా డాన్స్ చెయ్యి. చెయ్యి చెయ్యి చెయ్యమ్మా. కాళ్ళు లేనండి, ధర్మం చేయండి సార్. ఇదిగా నిన్ను చూస్తే జాలేస్తుంది. పాపం నీకు కాళ్ళు లేవు కదూ. ఇది ఉంచు. నీకు కాళ్ళు లేవు కదూ. నీకు కాళ్ళు లేవు కదూ. ఇది ఉంచు. ఓకే, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. రజని ఎలా చేశారు? సూపర్ విజయ్. సూపర్ కదా? సూపర్. ఇరగదీశారు కదా? ఇరగదీశారు. మరి నెక్స్ట్ వచ్చేదెవరో చెప్పు. నువ్వే చెప్పాలి. I'm leaving a surprise for my friend. గణేష్ గారి పేరు మీద వైజాగ్ నుంచి ఒక గ్రూప్ వచ్చింది. And I'm not going to stand. Don't tell me. లాస్ట్ గా ఆయన ఆడిన సాంగ్ కి ఆయన వేసుకున్న డ్రెస్ తో దుమ్ము దులిపేయడానికి మన ముందుకు వస్తున్నారు. నువ్వు రెడీయా? నేను రెడీ. మరి వాళ్ళు కూడా రెడీ. సో ప్లీజ్ వెల్కమ్ గణేష్ గ్రూప్ ఫ్రమ్ వైజాగ్. This man's what Control is all what I say. Guru bundi sadinche say. Let's get on the floor and say adios samba. Do what you say. Neeku nachinadi chese say. Let's bang in the bang and say adios samba. Sarikottaga uvvettuga chalaregi chindule saina. Sudi mettaga gammattuga gamakalu andukona. Sarikottaga uvvettuga chalaregi chindule saina. మెత్తగా గమ్మత్తుగా గమకాలు అందుకోనా. Check it out, my hands and my feet and I boogie woogie toogie style and dance and I make you tap and I clap and I rock it on and say na na na. Check it out, my hands and my feet and I boogie woogie toogie style and dance and I make you tap and I clap and I rock it on and say na na na. ఓ ఛ! ప్రియా, ప్రియా కరెంట్ పోయింది. తొందరగా రామ్మా. ప్రియా తొందరగా రామ్మా. ఏం చేస్తున్నావు? ఏమైందన్నయ్య? టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుందమ్మా. కరెంట్ పోయింది. ఏం ప్రోగ్రామ్ అన్నయ్య? మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా. కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్ లో నా సాంగ్ కి నాలాగే చేస్తున్నాడమ్మా. నిజంగా చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఎలాగైనా సరే వాడి అడ్రస్ నాకు కావాలి ప్రియా. ప్లీజ్ ప్రియా. జెమిని టీవీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ అడ్రస్ ఎలాగైనా నేను తీసుకొస్తాను. సరేనా? డెఫినెట్ గా తీసుకొస్తావు కదమ్మా? తీసుకొస్తానన్నయ్య. ప్రామిస్? ప్రామిస్. దేవుడున్నాడు. నేను ఇప్పుడు యాంథనీని చూడాలమ్మా. ఎందుకన్నయ్య? నేను ఇప్పుడు యాంథనీని చూడాలి. యాంథనీ, నువ్వు ఓడిపోవడానికి నేను గెలవడానికి నాకొకడు దొరికాడరా. ఈ ఇయర్ డాన్స్ కాంపిటీషన్ లో నా డాన్స్ పవర్ ఏంటో చూపిస్తా. చూపిస్తా. మాస్టర్, మీరు చేసినట్టే చేసి ఫైనల్స్కి వచ్చాం. ఫైనల్స్ లో కూడా మేమే గెలవాలి. రేయ్, ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది. అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటే ఇంకా హ్యాపీగా ఉండేదిరా. శృతిరా ఫోన్ చేసి కనుక్కోరా, డాన్స్ చూసిందేమో. అడగరా ఫోన్ చేసి, డాన్స్ చూసావా అని. అక్కడ అమ్మాయి డాన్స్ చూసానని చెప్తుంది, నువ్వు ఇక్కడ అంటావు. అక్కడ అమ్మాయి ఫోన్ పెట్టేస్తుంది, ఇక్కడ నువ్వు ఫోన్ పెట్టే. సూపర్ రా, చాలా బాగుంది. సూపర్. చెప్పు తీసి కొడతా రాస్కెల్. రే, నేనేం చేశాను రా? నువ్వేం చేయట్లేదురా, అదే మా కర్మ. రే, ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పరా. అందరికి నేను తేలికైపోయాను కదా. ఇప్పుడే ఫోన్ చేస్తా. చెయ్యి. నంబర్ కొట్టబోతున్నా. కొట్టు. ఏరా ఫోన్ రా. ఎవరు? ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందిరా. మాట్లాడు. హలో. ఏ రాఘవ, నేను శృతిని మాట్లాడుతున్నాను. నేను శృతి ఇచ్చి రాఘవన్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడమని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేనా రోడ్డు మీద కాదు, ఫ్లాట్ లో ఉన్నాను.
అయ్యో ఇది ఫోన్ లో మాట్లాడే విషయం కాదు రాఘవ. ఈ రోజు ఈవినింగ్ 7 కి మీ ఫ్లాట్స్కి వచ్చి అక్కడ చెప్తాను, ఓకేనా? బాయ్. అన్నయ్య అన్నయ్య, నువ్వు టీవీలో చూసిన అతని అడ్రస్ దొరికింది. అతని పేరు రాఘవ, వైజాగ్ లో ఉంటాడు. రాఘవ? అవునన్నయ్య, నేను వైజాగ్ వెళ్ళి అతనెవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటి ఎవరు వస్తున్నారని వెల్కమ్ రాస్తున్నావు? మీరందరూ వచ్చారుగా? అచ్చే నాకు తెలుసు నీకు లవ్స్. బీబీసీ అంటే ఎందుకు చూస్తున్నావు? నీకు లవ్సేగా. అవును. సరే సరే, ఆ సంతోషంలో ఒక పాట పాడి డాన్స్ చేయొచ్చుగా. నో, నా డ్రెస్ అంతా పాడైపోతుంది. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి నేను గ్లామర్ గా ఉండాలి. అయ్య బాబాయ్, ఏంటది? ఒక పాట పాడవా? పాడనురా. చిరు పాట పాడమ్మా. వీడికి కూడా నా వీక్నెస్ తెలిసిపోయింది. సరే. చిరు చెయ్యేస్తే, చిరు చెయ్యేస్తే, చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోద్దు. చిరు చెయ్యేస్తే చీకటంత వెలుగైపోద్దు. చెయ్యేస్తే, చిరు చెయ్యేస్తే, చిరు చెయ్యేస్తే చినిగి చినిగి చాటైపోద్ది. చిరు చెయ్యేస్తే చీకటంతా వెలుగైపోద్ది. చిరు చెయ్యేస్తే చిలక కూడా చిందేస్తుంది. నింగక్కడ నేలెక్కడ నువ్వు అక్కడ నేనిక్కడ పొడమచ్చే పొడమచ్చే పొడమచ్చి 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 లబకటపం 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 లప్టాప్ లబకటపం 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 ల్యాప్టాప్. ఏంటి ఈరోజు పండగ? మీరు రావడమే మాకు పెద్ద పండగ. ఏమే, ఈ అమ్మాయి డాన్స్ స్కూల్ ఓపెనింగ్ వచ్చిన అమ్మాయి కాదు? ఈ నలుగురు నా ఫ్రెండ్స్. వీడు మీకు తెలుసు, సీను, భాష, కిరణ్. హాయ్. వీళ్ళంతా మా ఫ్లాట్స్ మెంబర్స్. హాయ్. రండి కూర్చోండి. కూర్చో, సరిగా కూర్చో. ఏదో చెప్పాలన్నారు. నా లవ్ గురించి. ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ ఈగో ప్రాబ్లం వల్ల చెప్పలేదు. మనలో మనకి ఈగో ఎందుకు? ఎలా చెప్పాలా అనుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక ఐడియా చెప్పింది. నువ్వు ఇంకో అబ్బాయితో క్లోజ్గా ఉంటే నీ లవర్ ఫీల్ అవుతాడు, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు అని. నేను నీతో క్లోజ్గా ఉండేసరికి రాజాకి భలే కోపం వచ్చేసింది. లాస్ట్ టైం నువ్వు పిజ్జా కార్నర్లో ఫైట్ చేసావు, నేను గిఫ్ట్ ఇచ్చాను కూడా. అప్పుడు వాడు మొహం చూడాలి, మాడిపోయింది. అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? వెంటనే వచ్చి ఐ లవ్ యూ చెప్పేశాడు. నేను రాజా 3 yearsగా లవ్ చేసుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా ఓకే చెప్పేశారు. ఏమైనా మా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం నువ్వే. అందుకే ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నీకే ఇద్దాం అనుకున్నాను. దానికి రాజా కూడా ఓకే అన్నాడు. వెడ్డింగ్ కార్డ్ తీసుకుని ఇక్కడికే వస్తా అన్నాడే. ఎప్పుడు లేటే. హాయ్ రాఘవ, హౌ ఆర్ యు? ఏ రాఘవ, మా ఇద్దరి పేరు బాగుందా చెప్పు. రాఘవ, మా మ్యారేజ్ కి కంపల్సరీగా రావాలి, ఓకే? అవును రావాలి. సరే పద. బాయ్. రాఘవ, మా లవ్ గురించి నీకు చెప్పేశాను. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? తను డాన్స్ తప్ప ఎవరిని లవ్ చేయడు, కరెక్టే కదా రాఘవ? పద. బాయ్. బాయ్. ఏంట్రా మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు? నువ్వు లవ్ చేశానని చెప్పొచ్చు కదా. ఎలా చెప్తారా? ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని వదలకూడదురా. అవునరా, వదలకూడదురా. రేయ్, గొడవలేమీ వద్దురా. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఒక గంట బయటికి వెళ్ళొస్తాను. సారీ రాఘవ, మేమే నిన్ను అనవసరంగా రెచ్చగొట్టి లేనిపోని ఆశలు కలిగించామేమోరా. రాఘవ్ రూమ్ లో బ్యాగ్ అబ్బా, అవతల మా పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సర్లే పద వెళ్దాం. వద్దులే, నువ్వు వెళ్ళి వాళ్ళతో చెప్పు. నేను ఆటోలో వెళ్ళి నా బ్యాగ్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఓకే బాయ్. శృతి, జాగ్రత్త. ఓకే. ఎందుకు ఆ అమ్మాయి అలా చేసింది? పాప రాఘవ, తన్నెందుకు ఒంటరిగా వదిలిపెట్టారు? ఇదిగో
లో నా బ్యాగ్ మర్చిపోయాను. ఇదిగో తీసుకెళ్ళు. ఏంటి అందరు అదోలా ఉన్నారు? అదోలా ఉండక నువ్వు చేసిన పనికి ఇంకెలా? ఏం చేశాను? మాకు నటించడం తెలీదు. మనసు ఏదుంటే అదే మాట్లాడతాం. దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంతకేమైంది అసలు? మా రాఘవన్న నిన్ను ప్రేమిస్తాడని నిజంగా నీకు తెలీదా? రాఘవ్ నన్ను ప్రేమిస్తున్నాడా? డాన్స్ స్కూల్ ఓపెనింగ్ వచ్చావు, బర్త్డే పార్టీకి వచ్చావు, సెల్ ఫోన్ ఇచ్చావు. ఇవన్నీ ప్రేమ లేకుండానే చేశానని నువ్వు అనుకోవచ్చు, కానీ మా వాడికి నీ మీద ప్రేమ కలిగేలా ప్రవర్తించింది నువ్వు. ఇది నువ్వు చేసిన తప్పు. ఆ దేవుడికి కూడా జాలేదు. అన్ని కష్టాలు వాడికి. వాడు అందరిలాంటి వాడు కాదు. బస్ స్టాండ్ లో నిల్చొని బీటేసే క్యారెక్టర్ అస్సలు కాదు. వాళ్ళమ్మ ఆస్తి తీర్చడమే ఆశయంగా పెట్టుకుని బతుకుతున్నాడు. వాడి గురించి నీకేం తెలుసు? చెప్తాను విను. ఒరే, ఈ అమ్మకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరుస్తావు కదా? ఏంటమ్మా నీ కోరిక? మరి ఈ ఫోటో చూడు. ఇదేమో మన ఊర్లో రామాలయం లేదు, అక్కడ నేను డాన్స్ చేసినప్పుడు ఫోటో. నా డాన్స్ చూసి మన ఊర్లో వాళ్ళందరూ నేను మంచి డాన్సర్ అవుతానని తెగ మెచ్చేసుకున్నారు. అవునా? నేను కూడా పెద్ద డాన్సర్ అయిపోతానని చాలా కలలు కనేదాన్ని. తర్వాత పెళ్ళైందా, మీ నాన్నకి డాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా కళ అలాగే మిగిలిపోయింది. చాలా మంది జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు, కానీ ఆ కోరిక తమ కోరికలు వాళ్ళ పిల్లల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. నేను కూడా అంతేరా. అందుకే నిన్ను డాన్స్ స్కూల్ పంపుతున్నాను. నువ్వు బాగా నేర్చుకుని పెద్ద డాన్సర్ అవ్వాలి. నీ డాన్స్ చూసి అందరూ నిన్ను మెచ్చుకోవాలి. ఒరే, ఇదేరా నా కోరిక. ఏ కష్టం వచ్చినా నువ్వు డాన్స్ మాత్రం వదలకూడదు. వదలనని ఒట్టేరా. నేను ఒట్టేయాలంటే నువ్వు నాతో డాన్స్ చేయాలి. అమ్ము, నేనా? ఇప్పుడా? చెయ్యను. చెయ్యవా? చెయ్యను. నేను చేస్తే నువ్వు చేస్తావు. ఇప్పుడు ఒట్టేరా. అమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అలా అన్నావు బాగుంది. అబ్బా ఉండండి. ఏంటి? నా మాట వినండి, మీతో మాట్లాడాలి. బా ఏంటి? మీ ఆవిడ్ని చంపేస్తానన్నారు కదండి. చంపుదామనే కర్ర తీసుకుని వెళ్ళాను, గట్టిగా నెత్తి మీద కుట్టాను, కానీ అది చావలేదు, పిచ్చిదైపోయింది. కలగకూడదని నేనే పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి వ్యాన్ పిలిపించి పంపించేశాను. ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉంది. బా ఏంటి? వాడున్నాడుగా. వాడి సంగతి నేను చూసుకుంటాగా. దా, మీరేం చూసుకోనక్కర్లేదు. 2 రోజులు తిండి పెట్టకపోతే వాడే పోతాడు. సరేనా? సరే ఓకే. వాడి సంగతి గుర్తుందిగా. నువ్వు పద.
తీసుకుని వెళ్ళాను, గట్టిగా నెత్తి మీద కుట్టాను. ఏమైంది? మమ్మల్ని కొట్టి పారిపోతుంది డాక్టర్. వాట్ బాయ్స్, వాట్ బాయ్స్? మేడం, ఆ పిచ్చిది పారిపోతుంది. పట్టుకోండి. రండ్రా. ఎలా వదలకి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ ని మాత్రం వదలనమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. ఏయ్, ఎవరు నువ్వు? వెళ్ళా. కూడా డాన్స్ నేర్పిస్తావా? బాబా నేర్పిస్తాను. ఆ నలుగురు మేమే. ఆ రోజు కనుక రాఘవ్ మాకు డాన్స్ లో హెల్ప్ చేసి ఉండకపోతే మేము కూడా మిగతా అనాథల్లాగా ఏ రౌడీలమో తీవ్రవాదం అయి ఉండేవాళ్ళం. పాపం రాఘవ వాళ్ళ అమ్మ కోసం చోటే లేదు. ఎప్పటికైనా దొరుకుతుందని ఆశ. రాఘవరా, సారీ రాఘవ, నిజంగా తప్పు చేశాను. ఇదంతా కావాలని చేయలేదు.
నాకు తెలియకుండానే నీ విషయంలో తప్పు జరిగిపోయింది. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. చచ్చా, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? నేనే ఎక్కువగా ఆశపడ్డాను, ఏదేదో ఊహించుకున్నాను. నా ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. మీరు బయలుదేరండి, టైం అవుతుంది. వెళ్ళండి. సారీ రాఘవ. పర్వాలేదు, వెళ్ళండి. ఏంట్రా అలా ఉన్నారు? రేపు డాన్స్ బేబీ డాన్స్ ఫైనల్స్కి బయలుదేరాలి. రండ్రా, రండి. బాధగా లేదురా? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయికి అదృష్టం లేదురా. అదేంట్రా? మరేంట్రా, ప్రేమలో ఓడిపోతే చచ్చిపోవాలా? లేకపోతే దేవదాసులా గడ్డం పెంచుకొని చేతిలో మందుబాట్లు చంకలో కుక్కపిల్లని పెట్టుకొని తిరగాల? బాధ లేదని చెప్పడం లేదురా, బాధగానే ఉంది. 1 గంట వెళ్ళి ఆలోచన చూశాను. అమ్మ చెప్పిన లక్ష్యం ముఖ్యమా, లవ్ ముఖ్యమా అని. అమ్మ చెప్పిన లక్ష్యం ముందు లవ్ చాలా చిన్నదిగా అనిపించింది. అలాగని ప్రేమ తప్పని నేను చెప్పడం లేదు. ప్రేమ గొప్పది. ప్రేమ లైఫ్లో ఒక పార్టే, కానీ ప్రేమే లైఫ్ కాదు. మనం అందరూ లక్ష్యాన్నే ప్రేమిద్దాం, అందులోనే సక్సెస్ అవుదాం. బామ్మగాని చూడు, ఆవిడికి మనకి ఏమిటి సంబంధం? మనం బాధపడకూడదని, మనం కష్టపడకూడదని ఆవిడ పెన్షన్ డబ్బు మనకిచ్చే మన డాన్స్ స్కూల్కి పెయింట్ వేసుకోమని చెప్పింది. ఈ పిల్లలకి మనకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు డబ్బులిచ్చి మనకి హెల్ప్ చేశారా? ఇంతవరకు మనం బాధపడుతుంటే పంచుకోవడానికి కూడా ఎవరూ లేర్రా. ఈ రోజు మనం బాధపడుతుంటే పంచుకోవడానికి ఇంతమంది ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన ప్రేమే. ఈ ప్రేమ చాలరా నాకు. కమాన్. హలో అన్నయ్య, నువ్వు వెతుకుతున్నతను దొరికాడన్నయ్య. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు సరైన వాడు దొరికాడు. డాన్స్ కోసం నా ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి వైజాగ్ వచ్చేసే అన్నయ్య. రేయ్, టైం అవుతోంది, రెడీ అయ్యారా? రెడీరా. రైల్వే స్టేషన్ పోనీ. పోనీ. ఇక్కడే, ఇక్కడ ఆపు. ఎక్స్క్యూజ్ మీ. యా, ఇక్కడ రాఘవ అని. అవును, ఇప్పుడే డాన్స్ బేబీ డాన్స్ కి హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాదా? యా, జస్ట్ ఎంతసేపు అయింది? ఇప్పుడే వెళ్ళాడు. థ్యాంక్ యూ. త్వరగా పోనీ. ఇక్కడ ఎందుకు ఎక్కడ ఆపమన్నావు? ఒకసారి గుళ్ళోకి వెళ్ళొద్దాం. అవతల ట్రైనింగ్ టైం అయిపోతుంది. ఈ రోజు అమ్మ పుట్టినరోజురా. అయితే తొందరగా వెళ్ళొచ్చేద్దాం. సరే రండి. రండిరా. పూజారి గారు, అమ్మ పేరు మీద అర్చన చేయండి. లక్ష్మీ పేరేగా చేసేద్దాం. రాఘవ, ఈ సంవత్సరం మీ అమ్మ తప్పకుండా దొరుకుతుందయ్యా. అస్యాం శుభదిదో ఓమిరణ్య పాత్రమదో పూర్ణందదాదే. స్వామి, మేము డాన్స్ బేబీ డాన్స్లో గెలిచి పెద్ద రేంజ్కి వచ్చి మా అమ్మ కోరికను తీర్చాలి స్వామి. టైం అయిపోతుందిరా, వెళ్దాం. ఉండు, వస్తాం పూజారి గారు. మంచిది, త్వరగా రండిరా. రే రాఘవా, రారా వెళ్దాం. ఒక్క నిమిషం రా, వచ్చేస్తాను. అమ్మా, ఇదిగోరా మా అమ్మ. ఆ దేవుడు మా అమ్మ నాకు ఇచ్చేసాడు రా. చూస్తూ ఉంటా, ఇప్పుడే వచ్చేస్తాను. పూజారి గారు. అమ్మా, అమ్మా, పూజారి గారు ఇటండి. ఏంటి బాబు? మీరు చెప్పినట్టే మా అమ్మ దొరికిందండి. చాలా సంతోషం నాయనా. అక్కడ కూర్చొని మా అమ్మ దొరికిందండి. దేవుడు ఉన్నాడు. రండి, మా అమ్మ చూద్దరు కానీ.
రండి రండి పూజారి గారు రండి. రేయ్, రేయ్, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ దొరికింది కదా. అమ్మా, మా అమ్మ దొరికిందిరా. అమ్మా 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 అమ్మా. రేయ్, అమ్మ ఏంట్రా మాట్లాడటం లేదు? అమ్మ చనిపోయింది అన్న ఉంటే చంపేస్తారా? అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా నీతో చాలా విషయాలు మాట్లాడాలమ్మా. లేమ్మా. అమ్మా వీడు నలుగురు నా ఫ్రెండ్స్ అమ్మా. వీడు శివ, వీడు సీను అమ్మా, వీడు కిరణ్ అమ్మా, వీడు భాష. మాట్లాడలేడు కానీ బాగా డాన్స్ చేస్తాడు. అమ్మా అమ్మా లేమ్మా. అమ్మా నువ్వే కదా చెప్పావు ఎంత కష్టం వచ్చినా డాన్స్ మాత్రం వదలొద్దని. చాలా కష్టపడి కొత్త కొత్త మొమెంట్స్ అని నేర్చుకున్నానమ్మా. నేను నీ దగ్గర చేసి చూపించాలి. లేమ్మా అమ్మా, లేమ్మా అమ్మా. అమ్మా చూడరా, మీ గురించి నాకంతా తెలుసు. మా చెల్లి చెప్పింది మీరు నాకు కావాలి. ఎందుకంటే నా ఆశయం నెరవేర్చుకోవడం కోసం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఓ తల్లి కోరిక తీర్చబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో వస్తారా మీరు? వస్తాం సార్. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో. చూసావా, భయపడ్డావా? దీనికే భయపడితే ఇది శాంపుల్ అమ్మా. చెమట పడుతుంది, తుడుచుకో. ఇంకా చాలా ఉంది. ఇక్కడ అమ్మాయిలతో డాన్స్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయాలి. కాంపిటీషన్ వస్తుంది కదా. రాయ్, ఆల్ ది బెస్ట్. యాంటనీ, ఫస్ట్ వేళ్లతో ఆడి గెలు. గణేష్, మీ బాయ్స్ చాలా బాగా డాన్స్ చేశారు, అదరగొట్టేశారు. మీకు అభ్యంతరం లేకపోతే మా కంపెనీ తరఫున వాళ్ళని స్పాన్సర్ చేస్తాం. రేపు పొద్దున మీరు ఆఫీస్కి వస్తే మిగతా విషయాలన్నీ అక్కడ ఫైనలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఏంట్రా డల్గా ఉన్నావు? అన్నయ్య, నిజంగానే ఆ గణేష్ గాడు ఒకడిని తీసుకొచ్చాడు. వాడు డ్యాన్స్ చేస్తుంటే జనమంతా క్లాప్స్ మీద క్లాప్స్ కొడుతున్నారు. వాడెవడైనా సరే గెలుస్తాను, కానీ ఆ గణేష్ గాడిని నమ్మలేం. ఈసారైనా కాంపిటీషన్లో నువ్వే గెలుస్తావు. నేనున్నాను కదా, నువ్వు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. ప్రియా, అన్నయ్య, కాంపిటీషన్ లో మన వాళ్ళు రేపు ఎంటున్నారమ్మా. వీళ్ళెక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారే. బయట ఉన్నారేమో చూడమ్మా. వెళ్ళి చూడు. ఏంటి ఇక్కడే డాన్సా? ఫోన్ తీ. హలో హలో, అక్కడ అక్కడ. హలో, రాఘవేనా? రాఘవనే మాట్లాడుతున్నాను. మీ నలుగురు ఫ్రెండ్స్ ని కిడ్నాప్ ఎవరు మాట్లాడేది? అది నీకు అనవసరం. గచ్చిబౌలి ఫ్యాక్టరీ దగ్గర ఒక్కడవే రావాలి. గణేష్ కి విషయం తెలియకూడదు. పోలీసులు అది అన్నావో ఫ్రెండ్స్ లో ఒక్కడు మిగలవు. అర్థమైందా? హలో హలో, మా ఫ్రెండ్స్ మాస్టర్ వాళ్ళంతా గుడికి వెళ్ళాలంట, నన్ను రమ్మని చెప్పాను. వెళ్ళు. సరే, త్వరగా రా, ప్రాక్టీస్ చేయాలి. అలాగే. కమ్ ఆన్ క్విక్. ఎవర్రా మీరు? మా ఫ్రెండ్స్ వదలండి రా. మేమెవరో తర్వాత చెప్తాను.
ముందు మీరందరూ వైజాగ్ వెళ్ళిపోండి. వైజాగ్ వెళ్ళిపో. రేయ్, రేపు మాకు డాన్స్ కాంపిటీషన్ ఉందిరా, మేమెందుకు రా వెళ్ళాలి? మీరు వెళ్ళిపోతేనే కదా నా తమ్ముడు యాంతోని గెలుస్తాడు. యాంటోనీ వాడిని డాన్స్ ఆడి గెలవమని చెప్పరా. వెళ్ళిపోండ్రా. సార్, మాకు డాన్స్ అంటే ప్రాణం, మేమెందుకు సార్ వెళ్ళాలి? మీరు మంచిగా చెప్తే వినర్రా. మీకు నా గురించి తెలియదు కదా. మీ మాస్టర్ గణేష్ గారికి యాక్సిడెంట్లో 2 కాళ్ళు పోయాయని అందరూ అనుకుంటున్నారు. కరెక్టే, కానీ యాక్సిడెంట్ చేయించింది నేనే. ఆవేశపడద్దు, నీ కాళ్ళు కూడా పోతాయి. బుద్ధిగా వైజాగ్ వెళ్ళి చిన్న చిన్న ప్రోగ్రాంలు చూసుకోండి. పోండ్రా. రేయ్, నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. మర్యాదగా మా ఫ్రెండ్స్ వదిలే. వదలకపోతే కొడతావా? రేయ్, అన్న వద్దన్నా, గొడవ వద్దన్నా, నా ఫ్రెండ్స్ వదిలేమని చెప్పన్నా. అన్న వద్దన్నా, వాళ్ళని వదిలేమని చెప్పన్నా. అన్న అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. సార్, మా వాళ్ళని వదిలేండి సార్, ప్రోగ్రామ్కి టైం అయింది సార్. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, గొడవే వద్దు సార్, మా మాట వదిలేదు సార్. ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్. సార్ నా మాట వినండి సార్. వద్దు సార్, వద్దు సార్. ఏంట్రా చూస్తున్నావు? మళ్ళీ వీళ్ళను పంపిస్తాను, నువ్వు కొడతావు. ఇదంతా పాత స్టైల్. కొత్త స్టైల్ ఏంటో తెలుసా? నేను మ్యూజిక్ పెడతానంట, నువ్వు డాన్స్ చేస్తావంట. మ్యూజిక్ పెట్టండ్రా. సార్ సార్ ప్లీజ్ సార్. డాన్స్ అంటే ప్రాణం కదా, ఒక్కసారి చెయ్యి, మా వాళ్ళందరూ చూస్తారంట. సార్ వదిలేండి సార్. ఇలా చెప్తే చెయ్యవురా. రేయ్, సార్ సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, వద్దు సార్, సార్ వద్దు సార్. సార్ నేను ఆడతాను సార్, నేను ఆడతాను సార్. సార్ నేను ఆడతాను సార్, ఏం చేయదు సార్, నేను ఆడతాను సార్. నేను ఆడతాను సార్, నేను ఆడతాను. భలే చేస్తున్నాడు రా కోతిలాగా. కాల్ చేస్తా, చంపేస్తా. ఆపకూడదు. నువ్వంటే చాలా ప్రేమరా మీ ఫ్రెండ్కి. బాగా ఆడుతున్నాడు చూడు. ఆడు. ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యే వరకు వీళ్ళు ఇక్కడే ఉండాలి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. బండి తీరా. ఇంకా బయలుదేరలేదా? మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అన్నయ్య, స్పాన్సరర్స్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందంట. వీళ్ళేమో ఇంకా రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. ఒకవేళ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళుంటారా? అవును, నిజమే. రా, పద పద, ఫాస్ట్ ఫాస్ట్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఒకవేళ గ్రీన్ రూమ్ లో ఉన్నారేమో. ఎక్స్క్యూజ్ మీ. అబిత్, మన వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు సార్. మై గాడ్, ఏంటి గణేష్ ఇంత లేట్ గా వచ్చారు? మిగిలిన వాళ్ళంతా 2 గంటల ముందే వచ్చి రెడీ అయిపోయారు. కొంచెం కూడా సీరియస్నెస్ లేకపోతే ఎలా? మనం ఎంత కష్టపడి స్పాన్సర్షిప్ సంపాదించాం. బాంబే స్పాన్సర్స్ అంతా వెయిటింగ్ అక్కడ. అందరూ కలిసి నన్ను తిడుతున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? ఎక్కడా మీ గ్రూపు? వాళ్ళు ఇక్కడికి రాలేదా? నన్ను అడుగుతావేంటి?
నీతో రాలేదా? నిన్న రాత్రి గుడికెళ్ళి వస్తామని చెప్పారు, ఇంకా రాలేదు సమీర్. వాట్? గుడికెళ్ళి రాలేదా? ఏంటి గణేష్, ఏం మాట్లాడుతున్నావు? సమీర్, నాకు యాంథనీ మీద డౌట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? యాంథనీ మీద కంప్లైంట్ ఇద్దాం. మన దగ్గర ఏం ఆధారం ఉందని కంప్లైంట్ ఇస్తావు గణేష్? వాళ్ళ అన్నేమో షో చూడడానికి కూర్చున్నాడు, వీడేమో డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఏమని ఇస్తావు? షో స్టార్ట్ అయిపోయింది. మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఈ కాంపిటీషన్లో గణేష్ గెలిచారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఆడాల్సింది, కానీ బ్యాడ్ లక్. ఒక యాక్సిడెంట్లో ఆయన 2 కాళ్ళు కోల్పోయారు. అలా అని నిరుత్సాహపడకుండా ఈ ఇయర్ కాంపిటీషన్స్కి ఆయన కొంతమంది కుర్రాళ్ళని తయారు చేసి ఇక్కడికి పంపించారు. ఆయనలో ఉన్న పట్టుదలకి, కృషికి హ్యాట్స్ ఆఫ్. సో ఆల్ ఆఫ్ us give him a big hand. విన్నావా నీ గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్నారు? డాన్స్ చేయడానికి మీ వాళ్ళు ఇంకా రాలేదు. నేను నమ్మి స్పాన్సర్షిప్ ఇచ్చి మేము ఫుల్స్ అయ్యాం. భలే వాడిని పట్టుకొచ్చారయ్యా. కాళ్ళు ఉన్న వాళ్ళు గెలవడమే కష్టం అవుతుంది, కాళ్ళు లేని వాడిని తీసుకొచ్చారు. ఇతను ఒక పెద్ద మాస్టరు, ఇతనికి ఒక గ్రూపు. నువ్వెక డాన్స్ గురించి మర్చిపో. నీ మొహానికి డాన్స్ ఒకటి చెయ్. Now I request Ganesh team to come on to the dais. గణేష్, ఆ యాంటోనీ గడు వాళ్ళ అన్నయ్య రాంగ్ రూట్లో వెళ్తున్నాడు. మనం కూడా అదే రూట్లో వెళ్ళాలి. మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతనితో చెప్తే మన వాళ్ళు ఎక్కడున్నా సరే 5 నిమిషాలు ఇక్కడికి తీసుకొస్తాడు. రాంగ్ రూటా? తప్పు. ఏంటనే నువ్వు చెప్పేది? సమీర్, నువ్వేమన్నా చెయ్యి, మన వాళ్ళు ఇక్కడ ఉండాలి ప్లీజ్. వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు. వదిలేండి. వదలకపోతే దుమ్ము లేచిపోద్ది. ఎవర్రా నువ్వు? మాసా? గణేష్ గ్రూప్ కి సంథింగ్ ఏదో జరిగింది. ఒంటి నిండా గాయాలున్నా చాలా బాగా డాన్స్ చేశారు. Now we are moving on to the quarter-finals. Now we are moving on to the semi-final. Got a question for you, better answer now. సెమీఫైనల్స్ లో అందరూ బాగా చేశారు, కానీ ఫైనల్స్ కి వచ్చిన వాళ్ళు యాంటనీ గ్రూప్ అండ్ గణేష్ గ్రూప్. మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఈ ఫైనల్ విన్నర్ కి ఒక ప్రముఖ వ్యక్తి ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తర్వాత మీరే చూడండి. Megastar, bumping up the power, Megastar.
ప్రైజ్ ఇద్దామని వచ్చాను. ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోను. మీరు వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. హలో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాగా. థ్యాంక్ యూ సార్. అందరూ ఎదురు చూసే ఫైనల్ డాన్స్ స్టార్ట్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. సై 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 అంటున్నా సరదా పడితే రా కన్నా సత్తా ఉంటే నాతో చేయరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెద్దే సమయానా. బుమ్ 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 బుమే అదిరే డాన్స్ 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 డాన్స్. దుమ్ 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 మేరే పే డాన్స్ 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 డాన్స్. చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 డాన్స్. జనమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. నువ్వొక్కడవే పెద్ద డాన్సర్ అనుకున్నావా? అలా అనుకున్న వాడెవడో గెలవడ్రా. దేవుడు ఉన్నాడ్రా. అన్యాయంగా గణేష్ మాస్టర్ కాళ్ళు తీసేశారు కదరా. ఆయన ఏం తప్పు చేశాడ్రా? మీరు కాళ్ళు తీసేస్తే ఆయన డాన్స్ చేయలేరా? ఆడతారు చూస్తావా? నా కాళ్ళున్నాయి, ఆడిస్తా. నీ అవ్వ ఇద్దరికి కలిపి చెప్తున్నా, చూసుకోండి. సరే 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 సాగాలి సూటిగా. ప్రతిభే ఉంటే పైవాడైనా నిన్న పలేడుగా. పడిలో గెలిచే సత్తా లేక నా కాళ్ళు తీసిన నా స్థానంలో నిన్నోడించే ఘనుడే పుట్టాడుగా. ఒక్కడివే ఎన్ని పొందినా ఒంటరిగా మిగలవా. 10 మందిని పైకి లేపుతూ అందనంత పైకెత్తుకెదగరా. పోటీ ఎంతున్నా గానీ డాన్స్ 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 డాన్స్. స్పోర్టివ్ గా ఉండాలయ్యో డాన్స్ 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 డాన్స్. దమ్మోరే దమ్ము ఉంటే డాన్స్ 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 డాన్స్. దాసోహం అంటుందయ్యో డాన్స్ డాన్స్ డాన్స్. And the final winner is గణేష్ గ్రూప్. ఇప్పుడు ప్రైజ్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. Come on, Ganesh. నా రాబోయే సినిమాలో డాన్స్ మాస్టర్గా నీకు ఛాన్స్ ఇస్తాను. చేస్తావా? ఏంటి? అన్నయ్య!